నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ శ్రీ బ్రహ్మరా ఎట్ఫ్రా డెవలపర్స్ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి, క్యూఎన్ హాస్పిటల్స్ విశాఖపట్నం. శ్రీ వైకుంఠ పెరుమాళ్ళు అనేది తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఒక ప్రసిద్ధ వైష్ణవ దేవాలయం. ఇది నవ తిరుపతులలో ఒకటిగా పరిగణించబడుతోంది. పరమేశ్వర విణగరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం వైకుంఠ పెరుమాళ్ శైవ వైష్ణవ సాంప్రదాయాలకు, మానవ శాంతి వికాసానికి అంతిమ తీర్పు కంచి సంస్కృతి. కంచిలో వైకుంఠ పెరుమాళ్ 3 అంచెలుగా దర్శనమిస్తాడు. అంతటి విశిష్టమైన తమిళనాడు కంచి శ్రీ వైకుంఠ పెరుమాళ క్షేత్ర వైభవాన్ని, శిల్ప సంపదలో దాగిన సౌందర్యాన్ని నేత్రపర్వంగా నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం రండి. శ్రీ వైకుంఠనాథ పెరుమాళ ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటిగా విరాజమానమవుతోంది. మహావిష్ణువు వైకుంఠనాథర్గా లక్ష్మీదేవితో కొలువై ఉండే అద్భుతమైన ఆలయం ఇది. వైకుంఠ పెరుమాళ్ భూతలాన ఆసీనమూర్తిగా, మధ్యతలాన శయనమూర్తిగా, ఆపై స్థానక భంగిమమూర్తిగా దర్శనమిచ్చే దివ్యక్షేత్రం ఇది. ఈ ఆలయాన్ని సింహవర్మ అనే పల్లవ రాజకుమారుడు పరమేశ్వర వర్మ నిర్మించాడని చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. అందుకే వైకుంఠ పెరుమాళ్ క్షేత్ర సముదాయం పరమేశ్వర విణగరం అని ప్రసిద్ధి చెందింది. ఇలా ఎన్నో విశిష్టతలకు ఆలవాలమైన శ్రీ వైకుంఠ పెరుమాళ్ పురాణ పుణ్యధామాన్ని సందర్శించుకుందాం రండి. ధర్మక్షేత్రం కాంచీపురం, సుక్షేత్రం కాంచీపురం, పవిత్ర దివ్యస్థలి కాంచీపురం. ద్రవిడ సంస్కృతితో ప్రతిధ్వనించే వేదనాదం ప్రస్ఫుటించే స్వర్గలోగిలి కాంచీపురం. సప్తమోక్షపురాల్లో ఒకటి కాంచీపురం. పరిపూర్ణమైన ఆధ్యాత్మికతకు కాంచీపురం సుభిక్షధామం. మానవ జీవన సృష్టి, తుష్టి, పుష్టులకు అనంత వాహినులై స్వర్గతుల్య దివ్యధామంగా భువిపై వేదకాలం నుంచి విరాజిల్లుతోంది కాంచీపురం. వేల ఏళ్ల పురాతన కాలం నుండి మహిమాన్వితమైన పుణ్యతీర్థంగా వర్ధిల్లుతోంది కాంచీపురం. జీవుడి ప్రాపంచిక దుఃఖాలకు ఈ కాంచీపురం చివరి అంచంటారు పండితులు. బ్రహ్మ దాల్చిన విరించే అయినా సదాశివుడి ఆదిమధ్యాంతాలు వివరించలేదని ఋషివాక్కు. 1000 ఆలయాల నగరమైన కాంచీపురం శివకేశవుల చైతన్యానికి నెలవు. ఈ కాంచీవరానికి మరే ఇతర దక్షిణ భారత పట్టణం పోటీపడలేదని చరిత్ర చెబుతున్న సత్యం. పుణ్యతీర్థ క్షేత్రాల్లోకెల్లా జీవాత్మ పరమాత్మతో అనుసంధానమై ప్రశాంతత పొందే దివ్యధాత్రి కాంచీపురమని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాంచీపురం వాయువుతో అల్లుకున్న విశ్వశక్తి శివకేశవులకు ఆవాసమైన పవిత్రమైన నివాసం కాంచీపురం. మానవ జీవితాలను నడిపించే అంతిమ శక్తి, ఏకత్వాన్ని ప్రబోధిస్తూ
శైవ వైష్ణవ విశ్వాసాలు కలిసి సాగే దివ్యధామమిది. ఒకప్పుడు చోళ, పల్లవ, విజయనగర సామ్రాజ్యాల సార్వభౌమత్వపు వైభవ ప్రాభవాలను కళ్లారా చూసిన మహిమాన్వితమైన నగరం కాంచీపురం. అద్వైత తత్వానికి జ్యోతి ప్రజ్వలన చేసిన ఆది శంకరాచార్యులచే పవిత్రమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన భూమి ఈ కాంచీపురం. తమిళనాడు కాంచీపురంలో నెలకొన్న పరమపద వైకుంఠ పెరుమాళ్ ఆలయం 108 దివ్య తిరుపతుల్లో ఒకటిగా పరిడవిల్లుతోంది. ఈ క్షేత్రానికి పరమేశ్వర విన్నగరం అని పేరు. గర్భగుడి పైనున్న విమానానికి అష్టాంగ ముకుంద విమానంగా వ్యవహరిస్తారు. ఇక్కడున్న పుష్కరిణికి ఐరమ్మద లేదా వింజామర తీర్థంగా పిలుస్తారు. ఇక్కడున్న శిల్పకళా సంపద కాంచీపురంలోని కైలాసనాథర్ ఆలయాన్ని గుర్తుకు తెస్తుంది. అంతేకాకుండా కైలాసనాథర్ ఆలయం తర్వాత కాంచీపురంలో ఇది 2వ పురాతన ఆలయంగా చెప్తారు. వైకుంఠ పెరుమాళ్ ఆలయానికి సమీపంలోనే శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం, కైలాసనాథర్ ఆలయం, కామాక్షి అమ్మన్ ఆలయం, శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహర్ ఆలయం, శ్రీ విశ్వరూప లక్ష్మీ నరసింహర్ ఆలయం, శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం నెలకొని ఉన్నాయి. వీటిని దర్శించిన యాత్రికులు శ్రీ వైకుంఠ పెరుమాళ్ క్షేత్రాన్ని సందర్శించడం మర్చిపోతుంటారని ఒక నానుడి. కాని కాంచీపుర క్షేత్రంలో ఏకామ్రనాథుడితో పాటు వైకుంఠ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించకుండా ఉంటే యాత్రాఫలం దక్కదని పండితులు చెబుతారు. శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయం చుట్టూ రాతి గోడలు, కోవెల శిఖరం మిగతా ఆలయాల్లా కాకుండా మెట్లుగా నిర్మితమై బౌద్ధ విహారాన్ని గుర్తుచేస్తుంది. పురాతనమైన 2 పుష్కరిణులు మందిరం రాతిగోడల ప్రాకారం లోపలే నెలకొని ఉన్నాయి. బయట ద్వారం నుంచి లోపలి వరకు మనోహరంగా దృశ్యమానమయ్యే చిన్న ఉద్యానవనం, దివ్యదేశ మందిరాల్లో గర్భగుడి వెనుక గోడకు నృసింహ అవతార విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయంలో కొన్ని కట్టడాలు మహాబలిపురం మందిరాలను పోలి ఉండటం కనిపిస్తుంది. ఈ మందిరంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కుంతి, ద్రౌపది మొదలైన మహాభారత పాత్రల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఆలయ ముఖద్వారంపై వినమ్రంగా ముకుళిత హస్తాలతో గరుడాల్వార్ దర్శనమిస్తారు. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు చోళులు, పల్లవుల యుద్ధగాథని కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. కాంచీపురం మొత్తంలో అతి పురాతనమైన 2వ ఆలయం మరియు కాంచీపురంలో తర్వాత నిర్మాణమైన అన్ని ఆలయాలకు ఈ ఆలయమే స్ఫూర్తి. పల్లవులు నిర్మించిన 2వ ఆలయం ఇది. 108 వైష్ణవ దివ్యదేశ క్షేత్రాల్లో ఇది 56వది. ఈ ఆలయంలో ఉన్నట్టుగా విష్ణుమూర్తి విగ్రహం మరి ఏ ఆలయంలో కూడా ఉండదు. మొదటి అంతస్తులో కూర్చున్నట్టుగా, 2వ అంతస్తులో శయనిస్తున్నట్టుగా, 3వ అంతస్తులో నిలబడి ఉన్నట్టుగా విష్ణుమూర్తి విగ్రహాలు ఉంటాయి. బయట నుంచి చూస్తే ఒకే ఆలయంలా కనపడినా ఇవి 3 ఆలయాల సముదాయం. అవి ఒకదానిపై ఒకటి ఉంటాయి. కనీసం మొదటి ఆలయ గర్భగుడిలో ఉన్నా పైన ఇంకొక 2 ఆలయాలు ఉన్న సంగతి తెలియదు. అంత గోప్యంగా ఉంటాయి. బయట నుంచి మెట్లు ఎక్కడా కనిపించవు. ఆలయం లోపలికి వెళ్తే కాని 2వ ఆలయం కనపడదు. ఇదే విచిత్ర రహస్యం. ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, రహస్యాలను స్వయంగా చూసి తరించాల్సిందేనంటున్నారు పండితులు. ఆలయ ప్రాకార ముఖమండపాల్లో వివిధ పురాణ కథల్ని వివరించే శిల్పాలు చూపరుల్ని, సందర్శకుల్ని కన్నుల పండువగా ఆకట్టుకుంటాయి. ఈ ఆలయ ప్రదక్షిణా మార్గంలో ఉన్న స్తంభాలు, గోడలపై కొలువు తీరిన శిల్పాలు నయన మనోహరంగా ఉన్నాయి. యుగ యుగాలుగా కాంచీపుర వైభవాన్ని ప్రకటిస్తున్నాయి. విష్ణు
ఒకప్పుడు విదర్భ దేశంలో ఒక రాజు నివసించాడని చెబుతారు. ఆ రాజు పేరు విరోచనుడు. ఆయనకు సంతానం లేకపోవడంతో చాలా విచారంగా ఉన్నాడు. కైలాసనాథర్ ఆలయంలో శివుడిని ప్రార్థించాడు. శివుడు అతని ఆరాధనకు సంతృప్తి చెంది విష్ణువు ద్వారపాలకులు రాజకుమారులుగా జన్మిస్తారని వరమిచ్చాడు. అనంతర కాలంలో విరోచనుడికి జన్మించిన యువరాజులు అమితమైన విష్ణు భక్తులయ్యారు. వారి అచంచలమైన భక్తి ప్రపత్తులను చూసి విష్ణువు వైకుంఠనాథ రూపంలో కాంచీపురంలో కొలువయ్యాడని చెబుతారు. కేవలం పురాణితిహాస ప్రధానంగానే కాకుండా చారిత్రకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ వైకుంఠ పెరుమాళ్ క్షేత్ర చారిత్రక వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. వీరోచనుడికి పూర్వజన్మ కర్మ ఫలం వల్ల సంతానం లేకపోవడంతో కాంచీపురంలోని కైలాసనాథ మందిరంలో తపస్సు చేసుకోగా కైలాసనాథుడు కరుణించి వీరోచనుడికి సంతతిగా విష్ణుమూర్తి ద్వారపాలకులు జన్మిస్తారని, వారి వల్ల రాజు అఖండమైన కీర్తి పొందుతాడని వరాన్ని ప్రసాదించాడు. కొద్ది కాలానికి రాజుకు 2 మగ సంతానం కలుగుతారు. వారికి పల్లవనుడు, విల్లవనుడు అని నామకరణం చేస్తారు. పిల్లలు పెద్దవారైన తర్వాత విష్ణుమూర్తి ప్రీతి కొరకు అశ్వమేధ యాగం చేస్తారు. ప్రసన్నుడైన విష్ణుమూర్తి వీరిని ఈ ప్రదేశంలో కరుణించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలగజేస్తారు. ఈ కథకు నిదర్శనంగా గర్భగుడికి ద్వారపాలకులుగా పల్లవనుడు, విల్లవనుడు విగ్రహాలే కొలువుతీరుంటాయి. దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులో కాంచీపురంలోని వైకుంఠ పెరుమాళ్ ఆలయం చారిత్రక వైభవానికి దర్పణం పడుతుంది. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. విష్ణువును వైకుంఠ పెరుమాళ్గా, స్వామివారి హృదయ నివాసని, ఇష్టసఖి లక్ష్మిని ఆనందవల్లికగా, ఆనందవల్లిగా ఇక్కడ పూజిస్తారు. ఈ ఆలయాన్ని మొదట పల్లవన్ నిర్మించాడు. తర్వాత చోళుల కాలంలో పునరుద్ధరించారు. ఈ ఆలయం పరాంతక చోళ 907-955 పాలనా కాలంలో గ్రామ సంస్థలకు ప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య పద్ధతులను సూచించే శాసనాలకు ప్రసిద్ధి చెందింది. ఈ వైకుంఠ పెరుమాళ్ క్షేత్ర వైభవం గురించి నారసింహ పురాణం ప్రస్తావించింది. ఈ ఆలయాన్ని వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించారు. దీనిని భారత పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. ఉతిరమేరూర్ను పల్లవులు, చోళులు, పాండ్యులు, సంభువరాయలు, విజయనగర రాయలు, నాయకులు పరిపాలించారు. ఈ ఆలయంలోని శాసనాల ప్రకారం పల్లవరాజు నందివర్మన్ II 730-795 కాలంలో ఈ గ్రామాన్ని స్థాపించాడు. ఆయన ఈ గ్రామాన్ని శ్రీ వైష్ణవ సమాజానికి చెందిన వేద బ్రాహ్మణులకు దానం చేశాడని నమ్ముతారు. చోళులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. 9వ శతాబ్దం చివరి భాగంలో ఇది వారి ఆధిపత్యంలోకి వచ్చింది. పరాంతక చోళ 1, రాజచోళ 1, రాజేంద్ర చోళ 1, కులోత్తుంగ చోళ 1 కాలం నాటి శాసనాలు లభ్యమవుతున్నాయి. చోళుల పాలనలో కుడవొలై అనే వ్యవస్థ ద్వారా స్థానిక ప్రతినిధులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే ప్రక్రియను శాసనాల్లో నమోదు చేశారు. పరాంతక చోళుడి పాలనలో గ్రామ సంస్థలకు ప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య పద్ధతులను సూచించే శాసనాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. 13వ శతాబ్దంలో ఈ ప్రాంతం పాండ్యుల ఆధీనంలోకి వెళ్ళింది. తర్వాత తెలుగు చోళ పాలకుడు విజయగండ గోపాలుడి ఆధీనంలోకి వెళ్ళింది. తర్వాత కాలంలో ఈ గ్రామం పల్లవాధిపతులు, తెలుగు చోళులు, సంభువరాయర్లు, చివరకు కుమార కంపన చేతిలోకి మారింది. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయ 1502-29 కాలంలో ఈ గ్రామంలోని వైకుంఠ ఆలయం, సుబ్రహ్మణ్య ఆలయం, కైలాసనాథ ఆలయానికి విరాళాలు అందించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది.
మానవుడికి దుఃఖాలను కలిగించేది ప్రకృతి అయితే వాటిని అనుభవించేది జీవుడు. వాటిని తన భక్తులు అనుభవిస్తూ ఉంటే సహించలేనిది లక్ష్మీదేవి. వాటిని పూర్తిగా పరిమార్చి అష్టైశ్వర్య ప్రాప్తిని ప్రసాదించేవాడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. ఆ పుణ్య దంపతులు కొలువుతీరిన దివ్యాలయం 3 అంతస్తులతో నిర్మితమైంది. క్రింద అంతస్తులో విష్ణుమూర్తి కూర్చొని ఉన్న విగ్రహం మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. మొదటి అంతస్తులో ఉన్న శయన విష్ణుమూర్తి దర్శనం ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే భక్తులకు లభిస్తుంది. పై అంతస్తులో స్థానక భంగిమలో విష్ణుమూర్తి దర్శనం నిత్య పూజలు చేసే పూజారులకు తప్ప మరి ఎవ్వరికూ దర్శనమివ్వడు. ఇంతటి వైశిష్ట్యాన్ని సంతరించుకున్న వైకుంఠ పెరుమాళ్ దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుందాం రండి. గర్భాలయాల్లో శ్రీ వైకుంఠ పెరుమాళ్ 3 రూపాల్లో కొలువుతీరి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. పశ్చిమాభిముఖంగా కూర్చున్న భంగిమలో పరమపద నాదస్వామి భక్తులకు దర్శనమిస్తాడు. భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వైకుంఠనాథ గోవింద గోవింద అని స్మరించుకుంటూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. పెరుమాళ్ దివ్యమంగళ సౌందర్యాన్ని వీక్షించిన తన్మయత్వంతో అప్రయత్నంగానే కైమోడ్పులు అర్పించి సాక్షాత్తు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడిని దర్శించినంత దివ్యానుభూతికి లోనవుతారు. తమ అభీష్టాలను నెరవేర్చమని పరిపరి విధాలా స్వామివారిని వేడుకుంటారు. పరిపూర్ణమైన సాత్విక స్వరూపంగా భాసిల్లే తల్లి లక్ష్మీదేవి వైకుంఠనాథ్ పెరుమాళ్ సన్నిధిలో శోభాయమానంగా కొలువుతీరుతుంది. శ్రీమన్నారాయణుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించిన అనంతరం భక్తులు సిరిల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సైతం సభక్తికంగా దర్శించుకుంటారు. సౌభాగ్యప్రదాయిని అయిన అమ్మ కరుణకు పాత్రలవుతారు. భక్తులు ఇక్కడి అమ్మవారిని వైకుంఠవల్లిగా ఆరాధిస్తారు. శుక్రవారం శ్రీ వైకుంఠవల్లిని ప్రార్థిస్తే వివాహం త్వరలో జరుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. మరి ఆ సన్మంగళకారిణి దివ్య ఆశీస్సులను మనము పొందుదాం రండి. వైకుంఠనాథుని దేవేరి లక్ష్మీదేవిని ఇక్కడ వైకుంఠవల్లిగా ఆరాధిస్తారు. గర్భాలయంలో పద్మాసనంలో వైకుంఠవల్లి చతుర్భుజ ధారిణిగా అభయవర్ధ హస్తాలతో తనను దర్శించవచ్చిన భక్తుల ఇష్టకామ్యాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు గోచరిస్తుంది. వైకుంఠ పెరుమాళ్ సన్నిధిలో కొలువైన వైకుంఠవల్లిని భక్తులు సిద్ధి బుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ భక్తి ప్రపత్తులతో స్తుతిస్తూ శ్రీమన్నారాయణుడి హృదయేశ్వరిని శక్తి సమన్విత మూర్తిగా సభక్తికంగా కొలుస్తారు. లక్ష్మీదేవి తనను కొలిచిన భక్తులకు ధనం, ధాన్యం, విద్య, ధైర్యం, సంతానం, జ్ఞానాలను ప్రసాదిస్తుంది. అంతేకాదు వారిని సాధకులుగా, కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దుతుంది. జీవన సాఫల్య ఫలాలను అందుకున్న పిదప వారికి వైరాగ్య మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంతటి దయామయి వైకుంఠవల్లి. సిరుల వరదాయిని కరుణామృత దృక్కులు పడితే చాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు జీవితాల్లో సుఖశాంతులు నెలకొంటాయంటారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంతో కరుణ చూపుతుంది. ఇక్కడ శుక్రవారం రోజు అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. గర్భాలయంలో కొలువైన వైకుంఠవల్లిని చూస్తే క్షీరరాజ సముద్రతనయ ఇందిరాదేవి సాక్షాత్తు వైకుంఠవాసిని జగత్కల్యాణకారిణి అయిన శ్రీహరి దేవేరిని చూసిన దివ్యానుభూతే కలుగుతుంది. సాలగ్రామ విగ్రహాకృతిలో సకలాభరణ అలంకారయుక్తంగా పట్టు వస్త్రాలను ధరించి సన్మంగళకారిణిగా వైకుంఠవల్లి భక్తులను శుభదృష్టితో ఆశీర్వదిస్తుంది. ఈ తల్లికి నిత్యం కుంకుమార్చనలను ఘనంగా నిర్వహిస్తారు. నిత్య పూజా కైంకర్యాలతో అలరారుతున్న అమ్మవారి దర్శనం సకల శుభదాయకం.
అమ్మవారికి 3 పూటలా ఇచ్చే హారతిని వీక్షించిన వారికి జీవితంలో లోటే ఉండదని విశ్వాసం. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. తమిళనాడు కాంచీపురం శ్రీ వైకుంఠ పెరుమాళ్ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, అలాగే క్షేత్ర సందర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుంచి కాంచీపురం 645 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాంచీపురం బస్టాండ్ నుంచి శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అదే రైల్వే స్టేషన్ నుంచి అయితే సుమారు 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 2 చోట్ల నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచే ఉంటుంది. కాంచీపురంలో శ్రీ మహావిష్ణువు ప్రధాన దైవం వైకుంఠ పెరుమాళుగా కొలువుదీరి అనుగ్రహిస్తూ ఉంటే, స్వామివారి దేవేరి వైకుంఠ నాయకుగా విరాజమానమవుతుంది. ఐరమ్మద తీర్థం అనే పుష్కరిణితో, ముకుంద విమానంతో పాటు శిల్ప సంపదతో శోభిల్లే శ్రీ వైకుంఠ పెరుమాళ క్షేత్ర వైభవాన్ని నేత్రపర్వంగా వీక్షించాం కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీహరి, క్షీర సముద్ర రాజతనియ లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరిపై ఎళ్లవేళలా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.